నీకు 2 సంవత్సరాల టైం ఇస్తా. ఆ లోపు మేము కూడా ఇంత ఎత్తుకు ఎదుగుతాం అనుకుంటాను కదా మా లైఫ్లో. సో నేను కూడా ఎదుగుతా కావచ్చు 2 సంవత్సరాల్లో. అబ్బా రాఘవా, నిన్ను సలహా అడిగిన చూసినా నాకు బుద్ధి లేదు. ఎట్టు చేసి పెళ్లి కాడికే టాపిక్ తెస్తున్నావు కదా నువ్వు. అట్లాగా జానకి, నిన్ను ఎవరు నన్ను సలహా అడగమని చెప్పేసి అన్నాడు చెప్పు. నేను నా పాటికి నిన్ను ఏదో ఇటు నా ఫ్రెండ్స్ దూరం అయ్యారు, ఇటు నువ్వు దూరం అవుతాను అని చెప్పేసి ప్రశాంతంగా ఈ ట్యాంక్ కాడ ఈ చెట్టు కింద కూర్చొని నేనేదో నా బాధ నేను పడతా అంటే ఇక్కడికి వచ్చి ఆ తాత వచ్చిండు, సంబంధం వచ్చింది అది అని చెప్పేసి అనుకుంటా. ఎవరు చెప్పాను ఇవన్నీ నాతోటి? అబ్బా అయిపోయిందా నీ భాగవతం? రేపటి నువ్వు వచ్చేటప్పుడు 2 చెవులు 2 దూదులు పెట్టుకొని వస్తా. అదే జానకి, నీ చెవులలో దూదులు పెట్టుకో, నా చెవులో ఇంత క్యాలీఫ్లవర్ పెట్టిగా. బా ఏమన్నా టైమింగా ఏమన్నా రైమింగా మస్తు చెప్పినావు పో. రే చింటూ, ఏం చేస్తానో రా? వాళ్ళు ఏడుగా సూరి పొద్దుగాలనంగా వేయండు అని అన్నం వస్తుంది తినలేదు ఇవాళ.